ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసుధారలు కనిపిస్తూ ఉండడంతో ప్రేక్షకులు అభిమానులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వాళ్ళ సీన్స్ కోసమే సీరియల్స్ చూసేవాళ్ళు కోకొల్లలు అన్నంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరి సీన్స్ కోసం ఎదురు చూసే అభిమానులే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈరోజు సీరియల్లో మాత్రం స్టార్టింగ్లో కాస్త సేపు మాత్రమే రిషి వసు కనిపించారు. ఇక సీరియల్ మొత్తం కూడా మనో ఏంజల్ గొడవతో సరిపోయింది. ఎందుకు అంటే అంతకుముందు రిషి రానప్పుడు మనో వసు సీన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే రిషి సార్ ఎంట్రీ ఇచ్చారో ఏంజల్ మనుతో కనెక్ట్ అవ్వడం, నెక్స్ట్ రిషి వసు బంధం విడిగా చూపించడంతో ఈ సీన్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ రోజు మొత్తం కూడా మనోని ఏంజల్ విసిగిస్తూ ఉంది. అదే జరిగింది. ఇక రిషి వసుధార గురించి చెప్పుకోవాలి అంటే తను కలకంటున్నాన్న విషయం కూడా తెలియకుండా అనుకోకుండా రిషిని తీసుకెళ్తున్నట్లుగా ఊహించుకుంటుంది వసుధార. వాళ్ళ నానమ్మ వచ్చి అమ్మ వసుధార రిషి సార్ అంటే మా రంగయ్య కదా, వాడు ఇక్కడే ఉన్నాడు కదమ్మా అంటుంది. అవునండి అంటూ చాలా కంగారు పడుతుంది. పదమ్మ నిద్రపోదువు కానీ అని వాళ్ళ నానమ్మ తీసుకెళ్ళిపోతుంది. ఏంట్రా వసుధార అంతగా ఇదవుతుంది, తను ఎంత ప్రేమించిందో తన భర్తని అంటే అవును నానమ్మ, ఎందుకంటే అంత ప్రేమించే భార్య దొరకడం చాలా అదృష్టం, అందరికీ దొరకదు అంటే తన ఫ్రెండ్ ఏంటన్నా కొంపదీసి నువ్వే రిషి సార్వా ఏంటి అంటాడు. లేదురా నేను రంగానే అంటూ నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఒకవేళ రంగా అనే అబ్బాయి తనని కాపాడడంలో తను చనిపోవడంతో ఆ ప్లేస్లో రిషి సార్ ఉన్నారేమో అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇదే కథ కూడా అయ్యి ఉండొచ్చు. ఏమనుకుంటున్నారనే విషయం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.